తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ సేవ అక్టోబరు 8న నిర్వహించనున్నారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న ఉద్దేశంతో అక్టోబరు 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండపై అత్యంత రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, ఆర్జిత సేవల కోటా దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నేడు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు 2 నెలల సమయమే ఉందని, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఆగస్టు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 2 సార్లు గరుడ వాహన సేవ జరగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై 4 మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి వాహనాల్లోనూ, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్లపక్షమి 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వంగలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ 4 వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.